హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చూపిస్తుంది ఏంటి అంటే, కుట్టే పని తక్కువగా ఉండి జ్యువెలరీ డిజైన్ కుందని నేను మీకు చూపిస్తున్నాను అండి. జ్యువెలరీ మోడల్ వచ్చే కుందన్ అనమాట. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బ్లౌజ్కి సంబంధించిన కాంట్రాస్ట్ కలర్ని, సో ఎల్లో మీద నేను పింక్ వేసుకుంటున్నాను. మీకు దానికి సంబంధించిన ఏ కలర్ అయినా సరే కాంట్రాస్ట్ కలర్ యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న మెటీరియల్ యూస్ చేస్తున్నాను. ఇవి చాలా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి వీటితో యూస్ చేస్తున్నాను. ఒక 3 సైజెస్లో నేను రౌండ్ కలర్ కుందన్స్ని, అలాగే యాంటిక్ బీడ్స్ని నేను యూస్ చేస్తున్నానండి. ఒకే ఒక చోట కుట్టే పని ఉంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ అప్లై చేసి కుందన్ స్టిక్ చేసుకుని, తర్వాత స్టోన్ లేస్ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్తో కుట్టేటట్టు అయితే నార్మల్ నీడిల్తో కుట్టుకోవచ్చు. బట్ నేను మగ్గం నీడిల్తోనే ఎందుకు చూపిస్తున్నాను అంటే, నార్మల్ నీడిల్లో చాలామంది ఒకేసారి ఒక 10 to 20 బీడ్స్ ఎక్కించి అక్కడక్కడ టాకా వేస్తారండి. అదొక ట్యూటోరియల్ వీడియోకి బాగుంటుంది కానీ, పెర్మనెంట్గా కుట్టుకోవాలనుకుంటే కొంచెం ఇలా మగ్గం నీడిల్తో కానీ, లేదా 2 బీడ్స్తో నార్మల్ నీడిల్తో కానీ కుట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. అంతే తప్ప ఒక 10 బీడ్స్ ఎక్కించి కింద గమ్ అప్లై చేసి అక్కడక్కడ టాకా వేస్తే మటుకు లాంగివిటీ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా కుందన్ చుట్టూరు స్టోన్ లేసు, అలాగే యాంటిక్ బీడ్స్తోని నేను బార్డర్ కుట్టానండి. ఈ ప్లేస్లో మీరు కట్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. డిజైన్ తగ్గట్టుగా నేను ఫస్ట్ ఒక పెద్ద సైజ్ అంటే 4 mm సైజ్ కుందన్స్ ఒక 3 పెట్టాను. తర్వాత 3 mm సైజ్ కుందన్స్ అటు ఇటు పెట్టాను. అలాగా డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్నగా వచ్చేదాకా షేప్‌కి తగ్గట్టుగా నా దగ్గర ఉన్న కుందన్స్‌ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను గమ్ అప్లై చేసి అరేంజ్ చేశానండి. ఇందులో మీకున్న కుందన్స్‌తో మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి కుందన్స్ లేకపోతే నార్మల్ కుందన్సే ఈ కలర్ స్టోన్స్‌తో ఉన్నవి తీసుకొని, అంటే వైట్ కలర్‌లో ఉన్న స్టోన్ తీసుకొని చుట్టూరు గోల్డ్ కలర్ జర్దోసి ఇచ్చినా కూడా లుక్ ఇలాగే ఉంటుందండి. అంటే నార్మల్ కుందన్స్‌తో కుట్టుకోవాలనుకుంటే. సో, పైన కూడా ఒక తిలకం షేపు డ్రాప్ లాగా రివర్స్‌లో నేను ఫిక్స్ చేశానండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పింక్ కలర్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ పింక్ లేదు, మెజెంటా పింక్ ఉంది. సో, కుందన్‌కి దీనికి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. రెడ్ పెట్టినా కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో, నా దగ్గర ఉన్న మెటీరియల్ నేను ఇలా యూస్ చేశాను. మీరు తీసుకునేటట్టయితే, ఈ డిజైన్ కుట్టుకునేటట్టయితే శారీకి సంబంధించిన కలర్స్‌నే మీరు స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేసుకోండి. బట్ ఎలా పెట్టినా లుక్ ఇలాగే ఉంటుంది కాబట్టి నేను ఈ కలర్స్‌తో మేనేజ్ చేస్తున్నాను. సో, ఇలా రివర్స్ షేప్‌లో అంటే ట్రయాంగిల్ ఇన్వర్టెడ్ షేప్‌లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన వెంటనే కుట్టడం అది చేయొద్దండి. అది డ్రై అయ్యేదాకా మనకి ఊడిపోతూనే ఉంటాయి. తర్వాత కిందకొచ్చేసరికి నాకు సేమ్ కుందన్స్‌ని గ్రీన్ అండ్ పింక్ నేను పెట్టాను. అన్నీ ఫ్రేమ్ కుందన్సే కాకుండా దీనికి మీకు ఓపిక ఉంటే చుట్టూరు జర్దోసి కుట్టుకోవచ్చు. లేదు ఎక్కువ స్టిక్కింగే అంటున్నాను కాబట్టి ఇలాంటివి రింగ్స్ దొరుకుతాయండి. ఫ్రేమ్స్ అమ్ముతారు. సో, అవి నేను ఫిక్స్ చేశాను. అపియరెన్స్ 2 ఒకలాగే ఉంటుంది. పైన కూడా ఈ తిలకం షేప్ చిన్న సైజ్ కుందన్స్‌ని రివర్స్‌లో నేను స్టిక్ చేశాను. చెప్పాను కదా! ఈ బుట్టీలో కుట్టే పని కన్నా స్టిక్ చేసే పనే ఎక్కువుంటుంది. తర్వాత హాఫ్ బీడ్స్ అండి అవి. ఇవి యాంటిక్ బీడ్స్, మెటాలిక్ బీడ్స్ కాదు. యాంటిక్ బీడ్స్ బంచెస్‌లో ఉంటుంది. బంచ్ 60, 70 అలా ఉంటుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ అప్లై చేసి అక్కడక్కడక్కడ అంటే ట్రయాంగిల్స్ మధ్యలో ఈ మెటాలిక్ కాదు, యాంటిక్ బీడ్స్‌ని, హాఫ్ బీడ్స్‌ని నేను స్టిక్ చేసేసుకున్నాను. ఇంకా మీరు పెట్టుకోవాలంటే అక్కడక్కడ మీరు వైట్ పర్ల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బుట్టీ కిందన హ్యాంగింగ్‌కి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇలాగ సేమ్ పైనైతే ఏవైతే మనం తిలకం షేప్, డ్రాప్ షేప్ కుందన్స్‌ని పెట్టుకున్నామో కిందన కూడా అవే పెట్టాము. ఎక్కడా పర్ల్ యూజ్ చేయలేదండి. అందుకే కొంచెం వెల్తీగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో, నేను మళ్ళీ కిందన పర్ల్స్ బంచెస్ కుట్టాలని నేను ఇలాగ కుందన్స్‌ని స్టిక్ చేసి చాలా వీడియోలో గుట్టపూసల వీడియోలో నేను మీకు చూపించున్నాను. 4 mm సైజ్ బీడ్, ఒక గోల్డ్ మెటాలిక్ బీడ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి కుందన్ చుట్టూరు 4 గానీ, 5 గానీ స్పేస్‌కి తగ్గట్టు ఒక ఫ్లవర్‌లా కుట్టుకుంటే సరిపోతుంది. నేను అన్నీ కుట్టి టోటల్‌గా ఎలా వచ్చిందన్నది చూపిస్తాను. అలాగే థంబ్‌నెయిల్‌లో చూపించిన పిక్‌లో బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అటువంటి లుక్కే మీకు ఇది కుట్టిన తర్వాత వస్తుంది. సో, మొత్తం ఇదేనండి. ఇంకా మీరు ఇంప్రూవైజ్ చేయాలంటే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.